కమర్షియల్ సిలిండర్స్ ఎఫెక్ట్ ఏకంగా దేవాలయాలను తాకింది. ప్రసిద్ధి వినాయకుడి గుడిలో ప్రసాదం పంపిణీని నిలిపివేశారు. ఆలయ అధికారులు గ్యాస్ కొరత కారణంగా ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నామన్నారు. తిరిగి అందుబాటులోకి వచ్చాక అందిస్తామంటూ ఆలయంలో ప్రత్యేకంగా నోటీస్ అంటించారు. ప్రతిరోజు 100 కేజీల వరకు పులిహోరను ప్రసాదంగా పంపిణీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తయారీ చేయలేకపోతున్నామంటూ అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడలో గ్యాస్ కొరత ఎఫెక్టు హోటల్సే కాదు, ఏకంగా దేవుడికి కూడా తాకిందని చెప్పాలి. విజయవాడలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వినాయకుడి గుడిలో ప్రస్తుతం ప్రసాదానికి సంబంధించిన విషయంలో ప్రసాదం పంపిణీ చేయలేకపోతున్నాం. దానికి గ్యాస్ సిలిండరే కారణమంటూ ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వినాయకుడి గుడి వద్ద ఉన్నాము. ఇవి కనకదుర్గమ్మ గుడి సమీపంలో వంటంలో ఉంటుంది. అక్కడ ఆలయంలో భక్తులకు ముఖ్య గమనికంటూ గ్యాస్ సరఫరా కొరత కారణంగా ప్రసాదములు తయారు చేయటం తాత్కాలికంగా నిలిపివేయబడినది. గ్యాస్ అందుబాటులోకి వచ్చిన వరకు భక్తులు సహకరించగలరంటూ ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఇలా నోట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు హోటల్స్ అదేవిధంగా ఇతర షాపులకి మాత్రమే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఎఫెక్ట్ అనేది కనబడింది. ఇప్పుడు ఏకంగా దేవాలయాలకి ఈ ఎఫెక్ట్ కనబడడంతో భక్తుల్లో కొంత ఆందోళన కనబడుతున్నటువంటి పరిస్థితి. నిత్యం ఇక్కడ వినాయకుడి గుడిలో 100 కేజీల వరకు పులిహోర ప్రసాదం పంపిణీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కేవలం దేవుడికి పెట్టినటువంటి నైవేద్యాన్నే ప్రసాదంగా ఇస్తున్నారు. ఈ నైవేద్యం అయిపోతే కనుక ఇంకా ప్రసాదం ఆగిపోతుంది. వాస్తవానికి సాధారణ రోజుల్లో 100 కేజీల పులిహోరని ఇక్కడ ప్రసాదంగా పంపిణీ చేస్తూ ఉంటారు. మిగతా ఏదైనా పండగలు లేకపోతే వినాయక చవితి ఇలాంటి దసరా ఉన్నప్పుడు దాదాపు 500 కేజీల వరకు ప్రసాదం అయితే పంపిణీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో మీకు ఇక్కడ కనబడుతుంది. ఇదంతా కూడా వినాయకుడికి నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదం. ఇది మాత్రమే ప్రస్తుతానికి ప్రసాదంగా పెడుతున్నారు. ఇది అయిపోతే ప్రసాదం పూర్తిగా అయిపోతుంది. ఇవాళ ఆదివారం కావడంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉంది. ఈ ఆలయానికి భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా నమ్మకం ఉంటుంది ఇక్కడ ఈ వినాయకుడు వద్ద పూర్తి స్థాయిలో అనేక వందల మంది వేల మంది భక్తులు ఇక్కడ వచ్చి వినాయకుడిని దర్శించుకుంటారు. అలాంటి దేవాలయానికి గ్యాస్ సిలిండర్ కొరత ఎఫెక్ట్ కనబడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించలేక పూర్తి స్థాయిలో ప్రసాదాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు అయితే చెప్పారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని భక్తులకి ప్రసాదంగా అయితే ఇస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఇంకా ఈ కొరత కానీ ఈ సిలిండర్ ఎఫెక్టు కొనసాగితే ఇంకా ప్రధాన ఆలయాలకు కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అధికారులు కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఎండోమెంట్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చిన్న దేవాలయాల్లో మాత్రం దీని ఎఫెక్ట్ కనబడుతుంది. ప్రస్తుతం విజయవాడలో వినాయకుడి గుడి వద్ద మాత్రం అధికారులు ఇక చేతులెత్తేసి పూర్తి స్థాయిలో గ్యాస్ కొరత కారణంగా ప్రసాదాలు పంపిణీ చేయలేకపోతుందని స్పష్టత ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రసాద వితరణ కొనసాగిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కొంత ఇంపాక్ట్ కనబడుతుంది. జనాల్లో కూడా కొంత టెన్షన్ కనబడుతుంది. కమర్షియల్ సిలిండర్ కొరత భవిష్యత్తులో డొమెస్టిక్ కొరత వరకు రాకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.